బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్ లోకి వస్తే వివాదాస్పద సదావర్తి భూములపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. 84 ఎకరాల భూమిని కొంతమందికి 22 కోట్లకే ఏపీ ప్రభుత్వం ఇవ్వడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో 22 కోట్ల రూపాయలకు మరో 5 కోట్లు చెల్లించగలిగితే ఆ భూములను మీకే కేటాయిస్తామని హైకోర్టు వెల్లడించింది. అందుకు తాము సిద్దమేనని ఆర్కే కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మొత్తం మీద ఆర్కే కోర్టుకి ఏమని చెప్పారు? ఈ నేపథ్యంలో ఏం వాద ప్రతిపాదనలు జరిగే, మొత్తం అసలు వివరాలేంటి? కిషోర్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో 2016లో సదావర్తి సత్రానికి సంబంధించినటువంటి భూములను తమిళనాడు రాష్ట్రం సంబంధించినటువంటి చెన్నై సిటీకి దగ్గరలో దాదాపు 1000 కోట్ల రూపాయల 83 ఎకరాల 11 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే తక్కువగా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వాల్యూ కంటే చాలా తక్కువ, కేవలం 22 లక్షల రూపాయలకే ఎకరం కింద కూడా దాదాపు 83 ఎకరాలను 22 కోట్ల 11 లక్షలు 44 లక్షలు కట్టబెట్టిన నేపథ్యంలో కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ గతం నుంచి కూడా పోరాటం చేస్తా ఉంది. ఎందుకంటే ఇక సత్రానికి సంబంధించిన భూములను ప్రభుత్వం ఏ విధంగా కేటాయిస్తుంది, ఏ విధంగా అమ్ముతుంది, ప్రభుత్వ పెద్దల కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చే విధంగా కూడా తక్కువ రేటుకే భూములను కేటాయించాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన కొద్దిసేపటి క్రితమే కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే పిటిషనర్ ఎమ్మెల్యే మంగళగిరి ఆర్కే ఉన్నారో అతడు దీనికి సంబంధించి ఎవరైనా ఇంతకంటే ఎక్కువ 22 కోట్లకు మించి ఎవరైనా చెల్లించగలిగితే 5 కోట్లు చెల్లిస్తే ఆ భూములు వాళ్ళకే రిజిస్టర్ చేస్తామని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపు క్రితం ఆర్కే కోర్టుకు దాదాపు 27 ఏదైతే ఉందో 22 కోట్ల 44 లక్షలు కాకుండా మరొక అదనంగా 5 కోట్లు చెల్లించి మేము తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, ఏ విధంగా ఏపీ ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నాలు చేసింది, మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే ఆర్కే గారు చెప్పండి. అంటే మీరు ఏమని కోర్టును ఆశ్రయించారు, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఈ రోజున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం తనకి తన బినామీలకి ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులే కాదు, ప్రజల ఆస్తులే కాదు, చివరికి దేవుణ్ణికి సైతం మేము వదిలిపెట్టం, వాటిని కూడా దోచుకొని తీరుతాం అన్న రీతిన మా గుంటూరు జిల్లాలో అమరావతికి సంబంధించి ఉన్నటువంటి సత్రం ఏదైతే ఉందో సదావర్తి సత్రం, ఆ సత్రానికి సంబంధించిన 84 ఎకరాలని సుమారుగా చెన్నై నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి తాళంబూరు అనే గ్రామంలో ఆక్షన్ వేయడం జరిగింది. ఎవరో మహానుభావుడు గతంలో పెద్దలు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారసులు ఆ రోజుల్లో పేద బ్రాహ్మణులు వైదిక విద్యని అభ్యసించాలని, అదేవిధంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ధూపదీప నైవేద్యాలకి ఈ రోజున రాబోయే రోజుల్లో చాలా గడ్డు పరిస్థితులు రావచ్చు అని చెప్పి ఊహించి బ్రాహ్మణులకి పేదలకి మరి ముఖ్యంగా వేద విద్యని అభ్యసించే వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి ఆ భూముల్ని దేవస్థానానికి ఉచితంగా అందిస్తే మేము ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు పక్కనున్న రాష్ట్రాల్లో ఉన్న భూముల్ని సైతం ప్రభుత్వ ఆస్తుల్ని సైతం మేము దోచుకుంటామనే రీతిన ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గడ్డు పరిస్థితి అడ్డుకట్ట వేసినటువంటి హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలోనే చెప్పాం మేము, ఎక్కడైతే ఈ సదావర్తి భూములు ఉన్నాయో చెన్నైలో ప్రభుత్వ వాల్యూ, రిజిస్టర్డ్ వాల్యూ ఎకరం 7 కోట్ల రూపాయలకు ఉంది. అంటే ప్రైవేటుగా అయితే సుమారు అది 11 నుంచి 12 కోట్ల రూపాయలు ఎకరం ఉంటే దాన్ని కేవలం 22 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరాన్ని అంటగట్టినటువంటి దాఖలాలు జరిగినాయి. దాన్ని ఆ రోజునే మేము తీవ్రంగా వ్యతిరేకించాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఒక కమిటీగా వేసిన రోజున మేము ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రపంచం ముందుకు తీసుకొచ్చిన తర్వాత హడావుడిగా చంద్రబాబు నాయుడు అనవసరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి జీవోల్ని పాస్ చేసి 84 ఎకరాలను కూడా కేవలం 22 కోట్ల రూపాయలకు మాత్రమే అప్పగించారు. అది కూడా ఆక్షన్ అనేది ఈ రోజున మనం గమనిస్తే ఎక్కడైనా దేవాలయాలకు సంబంధించినటువంటి ఆక్షన్లు ఏమైనా జరిగితే చివరికి ఉదాహరణకు ఒక కొబ్బరి చెప్పుల పాటనో లేదా చెప్పులకు సంబంధించినటువంటి షాపుల్లో వేలం వేస్తే సరైనటువంటి ఆదాయం రాకపోతే తిరిగి మళ్ళా 2-3 సార్లు ఆక్షన్ వేయడం అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది కొద్దిపాటి ధనానికే. అలాంటిది 1000 కోట్ల రూపాయలు, సుమారు 1200 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 22 కోట్ల రూపాయలకే దోచిపెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు తనకి, తన మనుషులకి, తన బినామీలకి అని చెప్పేసి నేను పిల్లుని దాఖలు చేయడం జరిగింది గౌరవ హైకోర్టులో. చివరికి వాదనలన్నీ ఉన్న తర్వాత ఫైనల్ గా ఈ రోజున గౌరవ న్యాయస్థానం మొన్న ఈ మధ్య ఒక తీర్పును వెలువరించింది. ఏంటంటే ఆ తీర్పు సారాంశం 22 కోట్ల రూపాయలకి పై చిలుకు 5 కోట్ల రూపాయలు కనుక మీరు పే చేసేటట్టయితే, మీరు ప్రభుత్వానికి కట్టేటట్టయితే ఆ 84 ఎకరాలు మీరే తీసుకోవచ్చు అని చెప్పేసి న్యాయస్థానం మమ్మల్ని కోరింది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్పాం, అయా
ఒక దొంగతనం చేసి ఒక మూటను తీసుకుని పోతా ఉన్నాడు. ఆ మూటని మీరు అడ్డుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అని చెప్పి చెబితే, కాదు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి మీరు తీసుకోండి అని చెప్పిన గౌరవ న్యాయస్థానం తీర్పుని మేము శిరసావహిస్తూ గౌరవిస్తూ ఖచ్చితంగా మేము ఒప్పుకున్నాం ఈ రోజున. అయితే న్యాయస్థానం మరొక తీర్పు కూడా తన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు కానీ లేదా మీ తరఫున ఎవరైనా సరే ఒక పార్టీని తీసుకొచ్చైనా సరే ఈ ఆస్తిని మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ ఈ రోజున మేము దానికి ఒప్పుకున్నాం. అయితే నేనైతే ఒకటే చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా, అయ్యా నీ ఎమ్మెల్యే లాగా నీ మంత్రులాగా నేనైతే మట్టిని దోచుకోలేదు, నేనైతే ఇసుకను దోపిడీ చేయలేదు, నేనైతే నీరుని ఎక్కడా కూడా ఆ రాష్ట్ర సొత్తుని మేము దోచుకోలేదు. కాబట్టి నాకు అన్ని డబ్బులు అంత ఆస్తులు నా దగ్గర లేవు, అంత కట్టే స్తోమత నాకు లేదు. కానీ న్యాయంగా ధర్మంగా చట్టానికి లోబడి వ్యాపారం చేసే అటువంటి వాళ్ళని నేను సంప్రదించుకున్నాను. వ్యాపారం చేసే వాళ్ళని వాళ్ళు చాలా ఆనందంగా ముందుకు వచ్చారు. వాళ్ళ ఆనందంతో ఆమోదంతో మేము గౌరవ న్యాయస్థానానికి ఈ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, అయ్యా ఒక పార్టీ ఉంది సార్, ఆ పార్టీ రెడీగా ఉంది కడతామని అంటే న్యాయస్థానం చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. 2 వారాల్లో మీరు 10 కోట్ల రూపాయలు చెల్లించండి, తర్వాత మిగిలిన 2 వారాల్లో మిగిలినటువంటి 17.44 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బును చెల్లించి మీరు తీసుకోవచ్చు అని చెప్పినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తూ చాలా స్పష్టంగా ఇప్పటికైనా చెబుతా ఉన్నాం చంద్రబాబు నాయుడికి, నువ్వు వేద విద్యని అభ్యసించడానికి వచ్చినటువంటి పేద బ్రాహ్మణుల పొట్టగొట్టావు. అయ్యా నువ్వు ఏదైతే ధూపదీప నైవేద్యాలు లేకుండా అల్లాడిపోతున్నటువంటి దేవాలయాలను బతికించాలని బ్రాహ్మణులు ఏదైతే తాపత్రపడుతున్నారో వాళ్ళకి ఆదాయానికి లేకుండా అడ్డుకట్టలు వేసినటువంటి ఇటువంటి పనిని మేము అమరావతి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి సదావతి సత్రాన్ని ఎలా అయితే అడ్డుకున్నామో రాబోయే రోజుల్లో మీరు ప్రజలకు వ్యతిరేకంగా దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఆస్తులకు వ్యతిరేకంగా మీరు ఏ చర్య చేపట్టినా, ఎందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెబుతా ఉన్నామనంటే, మీరు విజయవాడకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా గతంలో మేము అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విజయవాడలో కూడా ఇలానే దుర్గమ్మ తల్లికి సంబంధించిన ఆస్తులు కూడా మీరు చాలా తక్కువ రేట్లకి మీరు కట్టబెట్టడానికి మీ బినామీలకి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దాన్ని కూడా తక్షణం వెనక్కి తీసుకోమని చెప్పేసి మా నాయకుడు కోరున్నాడు. అలాంటి పనులు చేయబోతే రాబోయే రోజుల్లో అయినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఎవరైతే మీరు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తులు కొలగొట్టాలని చూస్తా ఉన్నారో, మీ బినామీలకు కట్టబెట్టాలని ఉన్నారో వాటన్నింటిని కూడా గౌరవ న్యాయస్థానాలకి దృష్టికి తీసుకొచ్చి న్యాయం ముందు నిలబెట్టి మిమ్మల్ని దోషులుగా చట్టాలకి లోబడి మేము పనిచేసి మీకు శిక్షలు పడేట్టుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరో పక్క చూసినట్టయితే ఈ రోజు గతంలో ఆక్షన్ ద్వారా కొంతమంది కట్టబెట్టామంటున్నారు, కానీ ఎలాంటి అంటే పార్టీ పెద్దల వాళ్ళు ఎవరు ఎన్ని కోట్ల కట్టబెట్టే ప్రయత్నం చేశారు, నిజంగా దానివల్ల సత్రానికి కావచ్చు బ్రాహ్మణులకు కావచ్చు నిజంగా ఎలాంటి అన్యాయం జరిగింది? అదేనండి, సుమారు 84 ఎకరాలని ఈ రోజున ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటే అసలు ఒకవైపు జీవోలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోసయ్య గారు ఇచ్చినటువంటి జీవోలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆస్తులను వేలం వేయడానికి లేదు, వేయాలి అని అంటే మాత్రం ప్రభుత్వం మళ్ళా అనుమతులు తీసుకోవాలి దేవాదాయ శాఖ అని అంటే, ఒకే ఒక రోజులో గతంలో ఉన్నటువంటి జీవోని రద్దు చేసి వేలానికి అనుకూలంగా జీవో ఇచ్చుకొని మళ్ళా వేలమైన మరుసటి రోజున మళ్ళా వేలానికి వ్యతిరేకంగా జీవో ఇచ్చినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. అంటే చాలా స్పష్టంగా ఈ జీవోని తనకు అనుకూలంగా తనకు సంబంధించి దేవాదాయ శాఖ భూముల్ని దోచుకోవడానికి చేసి అదైనా మరుక్షణం ఆ జీవోని క్యాన్సిల్ చేసినటువంటి ఘనత మేము చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి దాన్ని న్యాయస్థానం ముందు ఉంచాము. అంతేకాదండి, మేమే కాదు దేవాదాయ సంబంధించినటువంటి నిజాయితీ పరులైనటువంటి ఎంతో మంది అధికారులు ఏమంటే ఇది తప్పు, తాళంబూరు చెన్నైలో ఉన్నటువంటి తాళంబూరులో ఎకరం 7 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది, కేవలం 22 లక్షల రూపాయలకే పాడుకోవడానికి ముందుకు వచ్చారు. తిరిగి వేలం పాటల్ని మరోసారి నిర్వహిద్దామని చెప్పేసి అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసినా, దేవాదాయ శాఖకి లేఖలు రాసినా వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి ఇబ్బందులు పెట్టారే తప్ప వాళ్ళు దేవాదాయ శాఖకి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తానికి చేసినటువంటి సూచనలు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. చాలా స్పష్టంగా దీని అందరినీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పటికైనా చెబుతా ఉన్నాం, ఇటువంటి తప్పుడు జీవోలను ఇవ్వటము మీ తప్పుల్ని నిజంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజల ముందుకి తీసుకొస్తున్నటువంటి అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. అదేవిధంగా ఏవైతే ఇప్పటికీ కూడా అనేక దేవాలయాలు ఈ రోజున ధూపదీప నైవేద్యాలు లేకుండా అల్లాడిపోతా ఉన్నాయి, వాటిని ఆదుకోవటానికి వాటికి అండగా ఉండటానికి మీరు చేయాలి కానీ ప్రయత్నము వేద విద్య వాళ్ళు ఎక్కడుందండి? ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితమే మీలాంటి దుర్మార్గులు రాజ్యానికి పరిపాలనకు వస్తారని గ్రహించినటువంటి పెద్దలు వేద విద్యను అభ్యసించడానికి బ్రాహ్మణ పిల్లలు పేద బ్రాహ్మణులు వస్తారని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఊహించి
ఇలాంటి ఆస్తుల్ని దేవాదాయ శాఖ అప్పచెబితే మీరు వాటిని ఈ రోజున అన్యాయంగా మీ బినామీ మనుషులకి మీ సొంత మనుషులకి ఈ విధంగా వేలం వేయటం అనేది దారుణం. ఇప్పటికైనా చెబుతా ఉన్నాం, ఇలాంటి తప్పుల్ని మీరు దయచేసి ఇక్కడ చేయబాకండి. చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తామండి. గతంలో కోర్టు జీవోల ద్వారా ప్రభుత్వానికి సత్రం భూములు కావచ్చు, గుడి ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్ కావచ్చు అమ్ముకోవడానికి అవకాశం లేదు. కేవలం కోర్టు అనుమతుల ద్వారానే అమ్ముకోవాలనేటువంటి ఒక ఉత్తర్వులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి వీళ్ళు ముందరే జీవో జారీ చేయడం, జీరో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మకాలు కావచ్చు, వాళ్ళ ఏదైతే చేసినటువంటి ఈ చెల్లింపులు కావచ్చు చెల్లవు కదా. అదేనండి, గతంలో ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 424ని ఇచ్చింది. దేవాదాయ శాఖ కనుక ఒకవేళ భూములు అమ్మాలి అని అంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే అని. అంటే దాని ప్రకారం అమ్ముకోవడానికి లేదు, దేవాదాయ శాఖ వేలం వేయడానికి లేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే ఆ జీవోని రద్దు చేశాడు. మరుసటి రోజున వేలం వేయడానికి అనుమతి ఇచ్చాడు. వేలం వేసి తన బినామీలకి సుమారు 1200 కోట్ల రూపాయల భూమిని కేవలం 22 కోట్లకే దోచిపెట్టిన తతంగం పూర్తయిన మరుసటి రోజు మళ్ళా జీవోని ఇష్యూ చేశారు. ఏది పాత జీవోని అమల్లోకి తీసుకువస్తూ దేవాదాయ శాఖ భూములు మాత్రం వేలం వేయడానికి లేదు, వేలం వేయాల్సి వస్తే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి ఈ జీవోని, అంటే తనకి వ్యతిరేక ప్రభుత్వ ఆస్తులు కాపాడటానికి ఉన్నటువంటి జీవోని ఆయన తన మనుషుల కోసం సరిచేసి తన మనుషులు లబ్ధి పొందిన తర్వాత మళ్ళా తిరిగి ఆ జీవోని లైన్లో పెట్టడానికి చేశాడు అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల్ని కొల్లగొట్టడానికి, తన బినామీలకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారండి. అంటే ఈ తీర్పు పట్ల మనం ఏమనుకోవచ్చు? ఇప్పటికే బ్రాహ్మణ సంఘాల గతంలో కూడా కోర్టును ఆశ్రయించా, మాకు అన్యాయం జరుగుతుంది, దీని ద్వారా అనేక పేద బ్రాహ్మణ కుటుంబాలు కూడా అన్యాయం అయిపోతున్నాయని చెప్పారు. అంటే మనం ఈ కోర్టుని ఏ విధంగా, కోర్టు తీర్పుని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఈ డబ్బుకు సంబంధించి కూడా ఇటు బ్రాహ్మణులకు ఏమైనా చెందుతుందా లేదా ప్రభుత్వానికి చెందుతుందా? అంటే గతంలోనే ఒక బ్రాహ్మణ సమాఖ్య ఈ విధంగా ఆయా సదావర్తి సంవత్సరానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని, దేవుడికి సంబంధించినటువంటి ఆస్తుల్ని వాళ్ళు వేద విద్యను అభ్యసించడానికి వచ్చే పేద బ్రాహ్మణుల కోసం వినియోగించమని చెప్పి చాలా స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయట్లేదు, ఎవరికో కట్టబెడతా ఉన్నారు అన్యంగా అక్రమంగా అని చెప్పి కేసు వేస్తే ఆ కేసుని మరి ఈ రోజు వరకు కూడా హీరింగ్ రానియకుండా లేదా వస్తే తప్పుదారి పట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇప్పటికీ మేము చాలా ఆనందంగా దీన్ని స్వీకరిస్తా ఉన్నాము. మేము తక్షణం 2 వారాల లోపల పార్టీ సిద్ధంగా ఉన్నారు. 10 కోట్ల రూపాయలు కట్టించేసేసి ఏదైతే మళ్ళా గౌరవ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుకి లోబడి దానికి అనుగుణంగా బాకీ డబ్బులు కూడా, మిగతా డబ్బులు కూడా మేము కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా సరే వేద విద్యను అభ్యసించే పేద బ్రాహ్మణుల కోసం ధూపదీప నైవేద్యాలు లేకుండా అల్లాడిపోతున్నటువంటి దేవస్థానాలను ఉద్ధరించడానికి ముందుకొచ్చిన బ్రాహ్మణుల కోసం వినియోగించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని